యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశం నిర్వహించారు భువనగిరి డీసీపీ రాజేష్ చంద్ర. అనంతరం మాట్లాడుతూ నిన్న చౌటుప్పల్ మండలం పతంగి టోల్ ప్లాజా వద్ద ఆంధ్ర నుండి మహారాష్ట్రకు నెంబర్ ప్లేట్లు మారుస్తూ ప్రతి రాష్ట్రానికి ఒక నెంబర్ ప్లేట్ మారుస్తూ అక్రమంగా తరలిస్తున్న 102 కిలోల గంజాయిని తరలిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్న ఏసీపీ మధుసూదన్ రెడ్డి. వ్యక్తిపై కేసు నమోదు చేసి ఒక కారు 2 మొబైల్ ఫోన్లను సీజ్ చేసిన పోలీసులు ఆంధ్రాలో గంజాయి ఇచ్చిన వ్యక్తి మరియు మహారాష్ట్రలో డెలివరీ తీసుకుంటున్న వారిపై కూడా చర్యలు తీసుకునే విధంగా టీంలను పంపించారు. తెలంగాణ ప్రభుత్వం గంజాయిపై ఉక్కుపాదం మోపుతుంది. గంజాయి సప్లై మరియు తాగే వారిపై పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. దీనికి ప్రజలు సహకరించాలి. సమాచారం ఇచ్చిన వారి విషయాలు గోప్యంగా ఉంచుతామని చౌటుప్పల్ మీడియా సమావేశంలో తెలిపారు భువనగిరి డీసీపీ రాజేష్ చంద్ర. ఈ ఆపరేషన్లో పాల్గొన్న పోలీసులకు సిపి సుధీర్ బాబు తరపున రివార్డులు అందించిన డీసీపీ రాజేష్ చంద్ర. సుమారు 102 కిలోల గాంజా ట్రాన్స్పోర్టేషన్ నెట్వర్క్ ని ఇంటర్స్టేట్ నెట్వర్క్ ని బస్ చేయడం జరిగింది. ఈ గాంజా అనేది మనకు ఆంధ్ర రాష్ట్రం నుంచి మన తెలంగాణ రాష్ట్రం ద్వారా మహారాష్ట్రకు వెళ్లాల్సిన రూట్లో ఇన్ఫర్మేషన్ తోటి మనం ఏర్పాటు చేసుకుని ఈ వెహికల్ని అప్రహెండ్ చేసేసి అక్యూజ్ కూడా పట్టుకోవడం జరిగింది. సో వివరాల్లోకి వెళ్తే నకుల్ కైలాష్ గైక్వాడ్ ఇతను మహారాష్ట్ర వాసి. ఇతను ఆంధ్రాలో ఒక సప్లయర్ తోటి కాంట్రాక్ట్ పెట్టుకొని ఒక వెహికల్ తీసుకుని ఆ వెహికల్ని గుర్తుపట్టడానికి అవకాశం లేకుండా వివిధ నెంబర్ ప్లేట్స్ కూడా మెయింటైన్ చేసుకుంటూ ప్రతి ఒక్క ప్రాంతంలో కొంత దూరం తర్వాత నెంబర్ ప్లేట్స్ చేంజ్ చేసుకుంటూ దాన్ని ఆంధ్ర నుంచి మన రూట్ ద్వారా మహారాష్ట్ర తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంటే చౌటుప్పల్ పోలీస్ వాళ్ళు పట్టుకోవడం జరిగింది. ఆయన దగ్గర నుంచి 102 కిలోస్ ఆఫ్ గాంజా అండ్ ఒక మారుతి వెహికల్ అండ్ 2 మొబైల్ ఫోన్స్ సీజ్ చేయడం జరిగింది. సో ఎవరైతే సప్లయర్ ఉన్నారో అతని మీద కూడా ఆల్రెడీ టీం ఫామ్ చేయడం జరిగింది. అండ్ ఎవరైతే రిసీవర్ మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్ పర్సన్ అతను, ఆ ఉత్తరప్రదేశ్ పర్సన్తో కూడా దాని మీద కూడా మనం ఒకటి టీం ఫామ్ చేయడం జరిగింది. వాళ్ళని పట్టుకుంటాము. సో ఇది సోర్స్ మనకి అనకాపల్లి డిస్టిక్ నుంచి మనకి వస్తూ ఉన్నది. అండ్ వీళ్ళ మోడస్ ఆపరెండి అంటే ఆపరేషన్ స్టైల్ ఎలా ఉంటుందంటే మనకు ఆంధ్ర రాష్ట్రం బార్డర్ వరకు ఒక నెంబర్ ప్లేట్ యూజ్ చేస్తారు. అండ్ అక్కడ నుంచి బార్డర్ చెక్ పోయి దాటేటప్పుడు ఇంకో నెంబర్ ప్లేట్ యూజ్ చేస్తారు. అండ్ ఎక్కడైతే వాళ్ళకి డౌట్ వస్తుందో అక్కడ నెంబర్ ప్లేట్స్ చేంజ్ చేసుకుంటూ వెహికల్ని గ్యాపులు తీసుకుంటూ ఆపుకుంటూ వీళ్ళు వివిధ చెక్ పోస్టులు దాటుకుంటూ వీళ్ళ డెస్టినేషన్కి వెళ్ళే ప్రయత్నం చేస్తారు. సో ఇది ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే ఒక టీం ఫామ్ చేసుకొని దీంట్లో ఏసీపీ మధుసూదన్ రెడ్డి, ఇన్స్పెక్టర్ మన్మథ్ కుమార్, పోచంపల్లి ఇన్స్పెక్టర్ భాస్కర్, సత్యనారాయణ హెడ్ కానిస్టేబుల్, సందీప్, భరద్వాజ్, పాపయ్య వీళ్ళందరూ కూడా టీమ్స్ ఫామ్ చేసుకొని చాలా చాకచక్యంగా నెంబర్ ప్లేట్ లేదు మనకు, కేవలం వెహికల్ గుర్తులు మాత్రమే. ఆ గుర్తులతోటి ఆ వెహికల్ని ఐడెంటిఫై చేసి ఆ వెహికల్ నుంచి ఈ గాంజాని అండ్ ఆ వెహికల్ నుంచి ఆ పారిపోయే ప్రయత్నం చేస్తున్న వ్యక్తిని కూడా పట్టుకొని రిమాండ్ చేయడం నిన్న పట్టుకోవడం జరిగింది. అండ్ ఈరోజు జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేస్తాము. సో దీనికి మనకి ఇన్ఫర్మేషన్ కూడా మనకి వన్ ఆఫ్ ద గుడ్ సిటిజన్ నుంచి మనకి వచ్చింది. సో పబ్లిక్ని రిక్వెస్ట్ చేస్తున్నాము. సో గాంజా ట్రాన్స్పోర్టేషన్ కానీ, స్టాకింగ్ కానీ, కన్జంప్షన్ కానీ, లేకపోతే సెల్లింగ్ కానీ ఏదున్నా సరే మీ దృష్టికి వస్తే ఇమీడియట్గా పోలీస్ డిపార్ట్మెంట్కి ఇన్ఫార్మ్ చేయండి. గవర్నమెంట్ టాప్ ప్రయారిటీలో ఉంది. డ్రగ్స్ అనేది ఒక జనరేషన్ని అంతం చేసే ఒక వ్యసనం. దాని మీద ప్రతి ఒక్కరూ మీరందరూ కూడా మాతో చేతులు కలిపితేనే దీని మీద ఫైట్ చేయగలుగుతాం. సో ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన సోర్స్ డీటెయిల్స్ మేము డిస్క్లోజ్ చేయలేము, కానీ అతనికి కూడా చాలా స్పెషల్ థ్యాంక్స్ చెప్తా ఉన్నాము. అండ్ మీ అందరి ద్వారా కూడా ఇంకా చాలా మంది ఇన్ఫర్మేషన్ మాతో షేర్ చేసుకొని దీన్ని కట్టడి చేయడంలో మాకు సహాయం చేస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను. సో ఇందులో ఎక్సలెంట్ వర్క్ చేసి ఈ గాంజాని అప్రహెండ్ చేసిన ఆఫీసర్స్కి సిపి రాచకొండ సుధీర్ బాబు గారి తరఫున, నా తరఫున స్పెషల్ ధన్యవాదాలు చెప్తా ఉన్నాము. అండ్ వాళ్ళకి రివార్డు కూడా ఇప్పుడు మీ ముందు కూడా వాళ్ళకు ఇస్తాం.